అంతర్జాతీయ విషయాలకు వచ్చేటప్పటికి మనకి సడన్గా లాస్ట్ వీక్ ఈ ఇరాన్ వాళ్ళు ఇజ్రాయెల్ మీద రిటాలియేటరీ అటాక్స్ చేయడం జరిగింది. దాంతో కొంచెం ఆల్రెడీ దీని గురించి మనము ప్రీవియస్ అకేషన్స్లో ఈ ఇరాన్ను ఇజ్రాయెల్ ఈ ముదురుతున్నాయి వ్యవహారాలు ఎట్లా అవుతుంది దీనికి పరిష్కారం గురించి చూస్తుంటే సడన్గా మళ్ళీ ఇది తెర మీదకి సర్ఫేస్ అయింది. సో ఇట్లాగా చేస్తే ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయెల్ రిటాలియేట్ చేస్తుందా, ఆ తర్వాత చేస్తే వాళ్ళ నెతన్యాహు వీళ్ళందరూ కలిసి ఏమేమి స్టేట్మెంట్ మనకి ఇచ్చారు. అట్లాగే ఇప్పుడు అమెరికాలో కూడా మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో దిస్ వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ ఈజ్ గోయింగ్ టు బి ఏ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ. సబ్సిడీ అయిపోతే బాగానే ఉంటుంది, లేకపోతే అమెరికన్స్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది, మరి ఈ పీస్ టాక్స్ ఏమైనా అవుతాయా, దీని మీద మనం కొంచెం డిస్కషన్ చేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇజ్రాయెలే మొదలుపెట్టింది దీన్ని. వెళ్ళి సిరియాలో ఉన్న ఇరాన్ కాన్సులేటు లేకపోతే అంబాసిడర్స్ ప్లేసో దానిని అటాక్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి అక్కడ ఎవరైనా చాలా ఇంపార్టెంట్ టెర్రరిస్ట్ ఉన్నాడా? ఉంటే వాడి ఇంటెలిజెన్స్ ఉంటే దానికోసంగా పోయినారా? అటాక్ చేసినప్పుడు ఎనీ ఎంబసీ మీద ఎక్కడ అటాక్ చేసినా అది ఆ దేశం మీద అటాక్ చేసిన దాని కిందనే పరిగణిస్తారు. సో డెఫినెట్లీ ఇరాన్ నుంచి రిటాలియేషన్ వస్తుంది అని తెలిసే అటాక్ చేసింది ఇజ్రాయెల్. సో అటాక్ చేసింది అంటే దీని వెనక ఇజ్రాయెల్ ఒకటే ఉండదు, తప్పకుండా అమెరికా ఉంటుంది. అమెరికా ఏదో ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ప్రకారమే ఇది నడుస్తుంది. కానీ ఇజ్రాయెల్ తనంతట తాను చేసిన పని అయితే అని నేను అనుకోను. ప్లాన్ ఏముండొచ్చు అంటే రెండు రకాలుగా ఆలోచిస్తున్నాను. ఒకటి, ఇరాన్ ఆల్మోస్ట్ ఆల్ న్యూక్లియర్ పవర్ అయ్యే స్టేజ్కి వచ్చిందనే న్యూస్ ఒకటి ఉన్నది. ఎన్రిచ్ చేసుకుంటున్నారు వారు యురేనియమో, అది లెవెల్కి తీసుకుపోయినారు. మరి ఆ ఫెసిలిటీని వైపౌట్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అమెరికా ఇజ్రాయెల్ కలిసి? ఆ ఫెసిలిటీని వైపౌట్ చేయాలి అంటే ఆన్ దేర్ ఓన్ పోయేదానికన్నా ఒక రిటాలియేషన్ కింద పోదాం అనేటటువంటి వ్యూతో ఏమైనా చేశారా తెలియదు. ఇవన్నీ చాలా పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ బిహైండ్ ది సీన్ నడుస్తూ ఉంటాయి. బట్ ఒకటి మాత్రం నిజం, ఈ 4-5 రోజుల నుంచి జరిగిన పరిస్థితిని బట్టి చూస్తే మాత్రం ఇది చెయ్యి దాటిపోకపోవచ్చనే అనిపిస్తున్నది. చెయ్యి దాటిపోకపోవచ్చని ఎందుకు అనిపిస్తుందంటే, మొట్టమొదటిది ఇరాన్ చేసిన దాడి ఒక రకంగా విఫలమైందని చెప్పుకోవాలి. అన్ని మిసైల్స్ అంతేసినా వీళ్ళు డిఫెన్సివ్గా వాళ్ళ ఐరన్ డోమ్ వాడితో ఎక్కడెక్కడ దాన్ని ఛేదించేశారు. సో ప్రాక్టికల్గా ఇజ్రాయెల్కు ఎటువంటి నష్టం జరగలేదు. సో అది గుడ్ ఎక్స్క్యూజ్, రిటాలియేట్ చేయకుండా ఉండటానికి అది మంచి ఎక్స్క్యూజ్ ఇజ్రాయెల్కు. రెండోది, అమెరికా మరి ముందు ఏమనుకున్నారో ఏమి నడిచిందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం డిస్టెన్స్ అవుతూ ఉన్నది. ఇరాన్ మీద ఇజ్రాయెల్ రిటాలియేట్ అయితే అది మేము మాత్రం ఇన్వాల్వ్ కాము, ఇది కేవలం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య వారే అవుతుంది కానీ మేము మాత్రం సపోర్టింగ్గా రాము అని చెప్తూ ఉన్నారు. సో అదొక పాయింట్. ఇది ఎక్కువ ఫ్లేరప్ కాకుండా కంటైన్ అయ్యేటటువంటి అవకాశం మనకు అవుపిస్తూ ఉన్నది. ఇవి కొన్ని విషయాల్లో ఇంటర్నేషనల్గా బిహైండ్ ది సీన్ చాలా యాక్టివిటీ నడుస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ థింక్ ట్రంప్ టైంలో నేను అనుకుంటా, వీడు ఈ ఇరానియన్ ఆర్మడ్ గార్డ్స్ చీఫ్ ఒకటి ఉండేవాడు సిరియాలో. అక్కడ అంతా కూడా ఈ టెర్రరిస్టులను వాళ్ళను బాగా ఆర్గనైజ్ చేస్తున్నవాడు. వాడు ఇరాక్లో ఎయిర్పోర్ట్ దిగి వస్తూ ఉంటేనో ఎక్కడనో ఐడెంటిఫై చేసి కొట్టేశారు, వాడిని చంపేశారు. వాడిని చంపేసిన తర్వాత ఇట్ వాజ్ నోన్
తప్పకుండా దీనికి ఇరాను రియాక్ట్ అవుతుందని. బట్ ముందే ఇరాన్కి ఏంది, దానిని ఎస్కలేట్ చేయటం ఆ రోజు ఇష్టం లేదు కాబట్టి ముందే అమెరికాకు నోటీస్ ఇచ్చింది, మేము ఫలానా టార్గెట్స్ మీద అటాక్ చేయబోతున్నాం. అమెరికా అక్కడి నుంచి వాళ్ళ ఫోర్సెస్ని అంతా విత్డ్రా చేసిన తర్వాత టోకన్గా ఒక అటాక్ చేసింది. సో దాంతో వాళ్ళ ప్రెస్టేజ్ నిలబడింది, ఇటు అది ఫర్దర్గా ఎస్కలేట్ కాకుండా ఆగిపోయింది. అటువంటిదే ఇక్కడ కూడా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒకవేళ ఇజ్రాయెల్ రిటాలియేట్ చేసినా కానీ నామినల్గా ఉండి ఆగిపోయేటటువంటి అవకాశం ఉంది. కానీ ఎందుకంటే ఇజ్రాయెల్ సైడ్ నుంచి చూసినా ఇప్పుడు ఇరాన్తో యుద్ధం వాళ్ళకు అంత కన్వీనియంట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఆల్రెడీ గాజాలో గట్టిగా కూరకపోయి ఉన్నారు. ఒక పెద్ద యుద్ధం అక్కడ నడుస్తూ ఉంది. ఇటు నుంచి హిజ్బుల్లా ఒకటి వాళ్ళని అటాక్ చేస్తూ ఉన్నది, చుట్టూ అందరూ కూడా వాళ్లకు శత్రువులే. అట్లాంటప్పుడు స్పెసిఫిక్గా పెద్ద ఎత్తున ఇరాన్తో ఇప్పుడు యుద్ధం తలపెట్టేటటువంటి పరిస్థితిలో అయితే ఇజ్రాయెల్ కూడా లేదు. అదొక సేవింగ్ గ్రేస్, ఇది ఫర్దర్గా ఎస్కలేట్ కాకుండా పోవటానికి. ఈరోజు ఇది ఫర్దర్గా ఎస్కలేట్ కావటం కూడా ఇరాన్కి ఇష్టం లేదు. సో అందుకని ఇది ఇక్కడనే ఆగిపోతుంది. ఒకవేళ రిటాలియేట్ అయినా ఏదో నామినల్గా ఉండొచ్చు కానీ పెద్దగా ఉండకపోవచ్చు అని నా భావన. బట్ దీనిని ఎక్స్క్యూజ్గా తీసుకొని అదొకటి రన్ అవుతూ ఉన్నది. యూరోపియన్ యూనియను, అమెరికా ఇరాన్ మీద ఎక్కువ ఇంకా శాంక్షన్స్ వేసేటటువంటి అవకాశం ఉంది. శాంక్షన్స్ వేసి ఇరాన్ను బాగా ఎకనామిక్గా క్రిపిల్ చేయడానికి చూస్తున్నారు. బట్ ఈ శాంక్షన్స్ ఎఫెక్ట్ కూడా అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇది ఒక నెట్వర్క్ ఒకటి ఆల్రెడీ తయారైపోయింది. లాస్ట్ టైం కూడా మనం మాట్లాడుకున్నాం. రష్యా, ఇరాను, చైనా ఇది ఒక ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద డెవలప్ అవుతున్నది. ముగ్గురికి రిలేషన్షిప్ బాగున్నది. సో ఇరాన్ వాళ్ళ ఈ శాంక్షన్స్ మిగిలిన వాళ్ళు తీసుకున్నా కానీ చైనా తీసేసుకుంటుంది వాడి క్రూడును. అట్లా ఈ చైనా మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళకి వస్తాయి, ఎటువంటి శాంక్షన్కు ఇది కాకుండా రష్యా నుంచి వస్తాయి. సో ఆ యాక్సిస్ ఒకటి డెవలప్ అవుతూ ఉన్నది కాబట్టి వీళ్ళ శాంక్షన్స్ ఎఫెక్ట్ కూడా అంత ఎక్కువగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ అక్కడ రిజీమ్ చేంజ్ కోసం మాత్రం అమెరికా గట్టిగా ట్రై చేస్తూ ఉన్నది. అది రావడం కూడా ప్రపంచానికి కూడా ముఖ్యం. ఎందుకంటే అది టూ ఫండమెంటలిస్టిక్, టూ థియోక్రాటిక్, మతపరమైన మౌఢ్యపరమైన పరిపాలన ఇక్కడ నడుస్తూ ఉన్నది. అది పోయి సెక్యులర్ ఇరాన్ కనుక రాగలిగితే రీజనల్ స్టెబిలిటీ ఉంటుంది, ఇంటర్నేషనల్ స్టెబిలిటీ కూడా ఉంటుంది. అది రావటానికి ప్రయత్నాలు అయితే చేయాల్సిన అవసరం ఉంది. బట్ అది ఎంత సక్సెస్ఫుల్ అవుతాయనేది చూడాలి. అసలు అమెరికా చేసిన పెద్ద తప్పు అప్పుడు ఆ షాకు గట్టిగా సపోర్ట్ ఇచ్చి అక్కడ ఈ ఫండమెంటలిస్ట్ టేక్ ఓవర్ చేయకుండా చూచుండి ఉంటే 79-80 ప్రాంతాల్లో బాగుండేది. అన్ఫార్చునేట్ అది జరగలేదు. అప్పటి నుంచి వీళ్ళు పాతుకుపోయినారు. మతపరమైన మౌఢ్యంతో రాజ్య పాలన అక్కడ జరుగుతూ ఉన్నది ప్రస్తుతానికి. మంచి విషయాలు చెప్పారండి. థ్యాంక్ యూ.